గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అలాగే వాటి మీనింగ్స్ అవి నేర్చుకుందాం. ఫ్రేజల్ వెర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లెట్ us లెర్న్ ఫ్యూ ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్. సో ఫస్ట్ వన్ హియర్ ఈస్ బ్రష్ అసైడ్. బ్రష్ అసైడ్ అంటే డిస్మిస్ ఆర్ ఇగ్నోర్. ఇగ్నోర్ చేసేయడం లేదంటే డిస్మిస్ చేయడం అన్నమాట. సో దాన్ని బ్రష్ అసైడ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ డీల్ విత్. డీల్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాండిల్ చేయడము లేదంటే మేనేజ్ చేయడం అనమాట. ఏదైనా ఇష్యూని కానీ ఏదైనా టాస్క్ని కానీ హ్యాండిల్ చేయండి, డీల్ విత్ అంటారు కదా. సో డీల్ విత్ హ్యాండిల్ చేయడం కానీ లేదంటే మేనేజ్ చేయడం కానీ. నెక్స్ట్ మూడోది డీల్ ఇన్. డీల్ ఇన్ అంటే డీల్ ఇన్ వచ్చేసి ట్రేడ్ ఆర్ బై అండ్ సెల్ గుడ్స్. ట్రేడ్, బై అండ్ సెల్ గుడ్స్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ ట్రేడ్ అంటే మనకు తెలుసు కదా, ట్రేడింగ్ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడింగ్లో ఏముంటుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా బై అండ్ సెల్ గుడ్స్. నెక్స్ట్ కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే టు క్యాన్సిల్ సంథింగ్ ఆర్ టు క్యాన్సిల్ అన్ ఈవెంట్. కాల్ ఆఫ్ అంటే టు క్యాన్సిల్ అన్ ఈవెంట్. కాల్ ఆఫ్ క్యాన్సిల్ అన్ ఈవెంట్. కాల్ ఆఫ్ అనేది క్యాన్సిల్ అన్ ఈవెంట్. నెక్స్ట్ ఫాల్ బ్యాక్. ఫాల్ బ్యాక్ అంటే మూవ్ బ్యాక్వర్డ్, రిట్రీట్ ఆర్ మూవ్ బ్యాక్వర్డ్ అనమాట. అని ఒకసారి ఫాల్ బ్యాక్ అంటే డోంట్ గో హెడ్, ఫాల్ బ్యాక్, టేక్ లిటిల్ టైమ్ అని చెప్పినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ నాకెట్. నాకెట్ అంటే నాక్ ఆర్ స్ట్రైక్ ఆన్ సంథింగ్. యూజువల్లీ ఆ డోర్ ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ముందు మనం డోర్ నాక్ చేస్తాం కదా, టిక్ టిక్ అని నాక్ చేస్తాం. ఆ విధంగా నాకెట్ అంటే స్ట్రైక్ ఆన్ ఎ సర్ఫేస్, యూజువల్లీ ఆన్ ద డోర్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్రేజల్ వెర్బ్స్. ఫస్ట్ వన్ బ్రష్ అసైడ్, సెకండ్ డీల్ విత్, థర్డ్ డీల్ ఇన్, 4 కాల్ ఆఫ్, 5 ఫాల్ బ్యాక్, 6 వీటికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్రష్ అసైడ్ అంటే మనకున్నాము ఇగ్నోర్ ఆర్ డిస్మిస్ అనుకున్నాం కదా. సో బ్రష్ అసైడ్, షీ బ్రష్డ్ అసైడ్ ఆల్ ఆబ్జెక్షన్స్ టు హర్ ప్లాన్. తన ప్లాన్ ప్రకారం తన ప్లాన్కి అడ్డుగా ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ వాటిని డిస్మిస్ చేసింది, ఇగ్నోర్ చేసింది, పక్కన పట్టేసింది అనమాట. ఆ విధంగా. నెక్స్ట్ డీల్ విత్. డీల్ విత్కి మనం చూసినట్లయితే డీల్ విత్ అంటే ఏంటి, హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడం. ఏదైనా టాస్క్ని కానీ యాక్షన్ కానీ లేదంటే ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం కానీ లేదంటే టాస్క్ మేనేజ్ చేయడం కానీ, ఈ విధంగా డీల్ విత్. సో దీనికి ఐ నీడెడ్ టు డీల్ విత్ దీస్ ఈమెయిల్స్ బిఫోర్ ఐ కెన్ లీవ్. ఐ నీడ్ టు డీల్ విత్ దీస్ ఈమెయిల్స్ అనమాట. అంటే నేను ఈ ఈమెయిల్స్ తోటి డీల్ చేయాలి నేను వెళ్ళే ముందు. సో లేదంటే సింపుల్గా ఐ వాంట్ టు డీల్ విత్ యూ, దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. సో ఈ విధంగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ లేదంటే ఒక టాస్క్ హ్యాండిల్ చేయడం కానీ డీల్ విత్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డీల్ ఇన్. డీల్ ఇన్ వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ చెప్పుకున్నాం కదా. మనం ఏమో ట్రేడ్ అని అనుకున్నాం కదా. ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అనమాట. ఒక బిజినెస్లో జనరల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే బిజినెస్లో జరుగుతుంది. సో మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీ డోంట్ డీల్ ఇన్ రూమర్స్ అనమాట. వీ డోంట్ డీల్ ఇన్ రూమర్స్. ఎవరైనా రూమర్స్ని బయింగ్ సెల్లింగ్ ఉంటాయా? సెల్లింగ్ అండ్ బయింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ రూమర్స్ కూడా ఉంటాయి మధ్యలో. వాళ్ళు ఇలా అమ్ముతున్నారు, అలా అమ్ముతున్నారు, అలా ఉంది, ఇలా ఉంది, లేదంటే ప్రోడక్ట్లో క్వాలిటీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో వీ డోంట్ డీల్ ఇన్ రూమర్స్. సో ఈ రూమర్స్లో మనం ఎలాంటి డీలింగ్ అనేది ఉండదు అనమాట. మన పని మనం చేసుకుంటూ వెళ్తామని దీనికి అర్థం. నెక్స్ట్ కాల్ ఆఫ్. మనం కాల్ ఆఫ్ చూసినట్లయితే కాల్ ఆఫ్ అంటే మనకు మనం క్యాన్సిల్ చేయడం, సంథింగ్ క్యాన్సిల్ చేయడం, ఏదైనా ప్లాన్ చేసిన దాన్ని ఈవెంట్ని కానీ క్యాన్సిల్ చేయడాన్ని కాల్ ఆఫ్ అని అనుకున్నాం కదా. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ద యూనియన్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద స్ట్రైక్. ద యూనియన్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద స్ట్రైక్. యూనియన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఏదో పని మీద, లేకపోతే ఏదో విషయం గురించి లేదంటే ఏదో ఇష్యూ గురించి ఏం చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు సడన్గా ఏం డిసైడ్ అయ్యారంటే ద యూనియన్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద స్ట్రైక్ అంటే స్టాప్ చేయడం, క్యాన్సిల్ చేయడం, ఆపేయడం అనమాట ఆ ప్లాన్ని, ఆ ఈవెంట్ని. ఆ విధంగా కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ సంథింగ్. నెక్స్ట్ ఫాల్ బ్యాక్. ఫాల్ బ్యాక్ అంటే జస్ట్ ఏ మూవ్ బ్యాక్ అనమాట. టేక్ ఏ మూవ్ బ్యాక్ అంటే వెనక్కి రావడం, వెనక్కి తగ్గటం అనమాట. సో బికాస్ ఆఫ్ అన్ అటాక్ లేదంటే ప్రెషర్ కానీ అటాక్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెనక్కి తగ్గుతాం కదా. సో ప్రెషర్ వల్ల కానీ అటాక్ వల్ల కానీ భయం వల్ల కానీ సో ఈ విధంగా ఫాల్ బ్యాక్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ది ఆర్మీ వాజ్ ఫోర్స్డ్ టు ఫాల్ బ్యాక్. ది ఆర్మీ వాజ్ ఫోర్స్డ్ టు ఫాల్ బ్యాక్. ఆర్మీని ఫోర్స్ చేయబడింది. ఎందుకని ఫాల్ బ్యాక్ అంటే ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మరి ప్లాన్ చేయాలంటే బతికొండాలి కదా మరి ఆర్మీ అనేది.
లేకపోతే చంపేస్తారు ఈజీగా. సో, దే హ్యావ్ టు ఫాల్ బ్యాక్, దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ప్లాన్ అగైన్. ఈ విధంగా ఫాల్ బ్యాక్ అంటే టు టేక్ ఎ స్టెప్ బ్యాక్. ద లాస్ట్ వన్ వచ్చేసి నాక్ ఎట్. నాక్ ఎట్ అంటే స్ట్రైక్ అంటే ఏం లేదు, పెద్ద కొట్టడం కాదు, చిన్నగా డోర్ మీద, ఓకే, లేదంటే విండో మీద జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి, లేదంటే ఎవరైనా ఉండాలని అడగడానికి అనమాట. జస్ట్ నాక్ ఎట్. సో సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఎవరో డోర్ మీద నాక్ చేస్తున్నారు చూడండి. సో అని చెప్పేసి చెప్పడం అనమాట. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి మనం చెప్పుకున్నాము. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి సెంటెన్సెస్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేర్చుకున్నట్లయితే సెంటెన్స్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది.